ఏఐ వల్ల చాలా మంది జాబ్స్ పోయే అవకాశం ఉంది ఫ్యూచర్లో అని చెప్పాను, చాలాసార్లు చెప్పాను. అండ్ ఇక్కడ మన వాళ్ళు చాలా మంది పనిచేస్తుంటారు, వాళ్ళ హెల్ప్ నేను తీసుకోలేదు. ఇప్పుడు రీసెంట్గా ఒక వ్లాగ్ని అప్లోడ్ చేశాను కదా నిన్న, ఆ వ్లాగ్కి థంబ్నెయిల్ నేనే చేశాను, ఎడిటింగ్ కూడా నేనే చేసుకున్నాను. పై వీడియో చూశారు కదా, ఈరోజు మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డే 1 గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏమిటి? ఇది ఒక కంప్యూటర్ సైన్స్కి ఫీల్డ్కి సంబంధించిన ఒక టెక్నాలజీ. ఇది మనుషుల్లాగా ఆలోచించి నేర్చుకుని ప్రాబ్లమ్ సాల్వ్ చేసి డెసిషన్ తీసుకుంటుంది. సింపుల్గా చెప్పాలి అంటే మనుషులకు కావలసిన పనులన్నీ ఆటోమేటిక్గా చేసి పెడుతుంది. ఎగ్జాంపుల్ ChatGPT, ఏఐ వాయిస్, ఏఐ వీడియోస్, అలెక్సా, సిరి. ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో 2 పార్ట్స్ ఉంటాయి, మిషన్ లెర్నింగ్ అండ్ డీప్ లెర్నింగ్. మిషన్ లెర్నింగ్ మనం ఇచ్చిన డేటాని ట్రైన్ చేసుకుంటుంది, అలానే డీప్ లెర్నింగ్ మనం ఇచ్చిన క్వశ్చన్ని డీప్గా లెర్న్ చేస్తుంది అండ్ న్యూరల్ నెట్వర్క్ లాగా థింక్ చేస్తుంది. అంటే మనం ఎలా ఆన్సర్ ఇస్తామో ఆ విధంగా రిలవెంట్ ఆన్సర్ ఇస్తుంది. సో ఫైనల్గా చెప్పేది ఏమిటంటే, మనం ఏఐకి ఒక క్వశ్చన్ని ఇస్తే మిషన్ లెర్నింగ్ ద్వారా డేటాను ట్రైన్ చేసుకొని డీప్ లెర్నింగ్ అంటే న్యూరల్ నెట్వర్క్ అని మన బ్రెయిన్ ఎలా ఆలోచిస్తుందో అలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి ఒక రిలవెంట్ డెసిషన్ తీసుకొని ఆటోమేటిక్గా మనకు ఆన్సర్ ఇస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో మనం ఎన్ని టైప్స్ ఉంటాయి మనం నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం.